నమస్కారం, డి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి నేటి ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని నిర్ణయం. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశం. అసెంబ్లీ గేటు తాకడం కాదు, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని వ్యాఖ్య. ఇసుక విధానంతో 5 ఏళ్లుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. ఉచిత ఇసుక పంపిణీకి విధి విధానాలను తయారు చేస్తున్నట్లు వెల్లడి. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని దాదాపు నిర్ణయించారు. 5 ఏళ్ల క్రితం నాటి టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఉచిత ఇసుక పంపిణీ పథకాన్ని ఇప్పుడు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు చర్యలు చేపట్టాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్రకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ పథకానికి సంబంధించి కలెక్టర్ల అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో లోడింగ్, రవాణా ఛార్జీలను నిర్ణయించాలన్నారు. గేటు తాకటం కాదు, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని, ఈ 5 ఏళ్లలో అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని ఆయన అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ వారాహి సభ నిర్వహించారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ పిఠాపురం ప్రజలు ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లో మాట్లాడుకునేలా చేసిందని అన్నారు. ఒక్కడి కోసం ఇంతటి ఘన విజయం అందించారని కొనియాడారు. అందుకు 2 చేతులెత్తి నమస్కరిస్తున్నానని అన్నారు. డొక్కా సీతమ్మ స్ఫూర్తితో కష్టంలో ఉన్న ప్రతి మనిషికి అండగా నిలవాలనుకున్నానని, కానీ మీరు డిప్యూటీ సీఎం దాకా తీసుకొచ్చారని అన్నారు. 100% స్ట్రైక్ రేట్ దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ చూడలేదని అన్నారు. పవన్ కళ్యాణ్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనీయమని వైఎస్ఆర్సీపీ నేతలు అన్నారు. దాన్ని పిఠాపురం ప్రజలు సీరియస్ గా తీసుకుందని అన్నారు. చాలా మంది నన్ను హోంశాఖ తీసుకోమని చెప్పారని, కానీ బాపూజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసమే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నట్లు వెల్లడించారు. నాకు ఎలాంటి లంచాలు అవసరం లేదని, నిధులు సద్వినియోగం కావాలని అధికారులకు చెప్పినట్లు తెలిపారు. బాధ్యతగా ఉండాలని తమ శాఖలో ఖర్చులు తగ్గించుకున్నట్లు తెలిపారు. 2019లో ఇదే సెంటర్లో అప్పుడు మన జనసేన అభ్యర్థికి ఓటేయమని మిమ్మల్ని అభ్యర్థించాను. మీరు ఓట్లేసి నిలబెట్టారు. పార్టీ ఉనికిని చాటారు. 2019లో 2024కి మీరిచ్చిన బలం, పిఠాపురం ఇచ్చిన బలం దేశ రాజకీయాల్లోనే మాట్లాడుకునేలా చేసింది. పిఠాపురం ఇచ్చిన బలం, ఒక్కడి విజయం. జనసేన అధ్యక్షుని ఇక్కడ పంపించని మేము గెలిపించుకుంటాం. ప్రజలు ఒక్క మాట అంటే మీరొక్కరు, మీ గెలుపు మా పిఠాపురం మాది బాధ్యతని మీరు తీసుకున్నందుకు నేను కూటమి అభ్యర్థుల అందరి విజయానికి నేను కృషి చేశాను. మీరొక్కరు, ఒక్క నియోజకవర్గం ఒక నాయకుడు వెన్నంటి ఉంటే ఈ రోజున 164 స్థానాల్ని కైవసం చేసుకొని కన్నీ వీని ఎరుగని రీతిలో ఎన్ని దశాబ్దాల ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఇంత ఘన విజయం ఎవరూ చూడలేదు. దానికి బీజాలు ఇక్కడి నుంచే పడ్డాయి, పిఠాపురం నుంచే పడ్డాయి. మీరు ఇచ్చింది మామూలు శక్తి కాదు. నేను ఎంత ఉవ్విళ్ళూరిపోయానో. గెలుపు పిఠాపురంలో కూటమి తరపున జనసేన ఆధిక్యతలో ఉంది. పవన్ కళ్యాణ్ మనకి మెజారిటీ ఇంత అని చెప్తా ఉంటే మీకొచ్చి 2 చేతులు ఎత్తి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలుపుకోవాలి మీ అందరికీ. ఎమ్మెల్యేగా నేను ఈరోజు మళ్ళీ మీ ముందు ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ అనే నేను భారత రాజ్యాంగానికి కట్టుబడి నన్ను అఖండ మెజారిటీతోటి గెలిపించిన నా పిఠాపురం పుర ప్రముఖులకు, పెద్దలకు, ప్రజలకు, యువకులకు, ఆడపడుచులకు, తల్లులకు, యువతులకు, ప్రతి ఒక్కరికి
అన్ని వర్గాల వారికి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, అన్ని మతాలు, ఇస్లాం, క్రిస్టియానిటీ, అన్ని కులస్తులందరికీ నేను హామీ ఇస్తున్నాను. మానవత్వాన్నే కాపాడుతాను, మీ అభ్యున్నతికే కష్టపడతాను. నేను లంచాలు తీసుకోను, నాకు అలాంటి అవసరం లేదు. మీ అభ్యున్నతికే నేను కష్టపడతాను. గత ప్రభుత్వ నాయకులు చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో ఉండడు, హైదరాబాద్లో ఉండడు, పిఠాపురంకి వస్తే పిఠాపురం వాస్తవ్యుడు కాదు, ఇక్కడ ఉండడు. ఇసుక విధానంతో 5 ఏళ్లుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర మండిపడ్డారు. ఉచిత ఇసుక పంపిణీకి విధి విధానాలను తయారు చేసినట్లు చెప్పారు. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఇసుక నిల్వ కేంద్రాలపై దృష్టి సారిస్తామన్నారు. ప్రతి ఒక్కరికి ఉచిత ఇసుక ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. గత ప్రభుత్వం ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుందని ఆరోపించారు. ఇసుక పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వర్షాలు పడినా ఇసుక పంపిణీకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉచిత ఇసుక పంపిణీలో సాంకేతిక సమస్యలు రాకుండా చూసుకుంటామన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఫ్రీ శాండ్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తగిన విధంగా గైడ్ లైన్స్ తయారు చేసుకోవడం, టోటల్ అవైలబిలిటీ రాబోయే 3 నెలల వరకు, ఎందుకంటే వర్షాలు సీజన్ వస్తుంది కాబట్టి ఈ 3 నెలలకి మనం ముందు టోటల్ గైడ్ లైన్స్ కానీ టోటల్ దాన్ని ఎలా చేయాలనేది ఒక విధి విధానాలన్నీ కూడా తయారు చేసుకుని రమ్మని చెప్పడం జరిగింది. ఇది నిజంగా ఒక శుభ పరిణామం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవాళ కన్స్ట్రక్షన్ యాక్టివిటీ గత 5 సంవత్సరాలు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, భ్రష్టు పట్టిపోయింది. ఆదాయంగా మరి పేదవాళ్ళని దోచుకున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే ఈ శాండ్ వల్లే ఇది పెద్ద ఎత్తున జరిగింది. అలాంటి పరిస్థితి మళ్ళీ రాకుండా ఉండాలి. ప్రతి ఒక్కరికి ఇన్ టైం అవైలబిలిటీ కూడా ఎక్కడ కూడా లేదు అనేది లేకుండా ప్రతి ఒక్కరికి అందించాలి. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ నిరంతరాయంగా ఈ రాష్ట్రంలో జరగాలనేది మరి ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. దానికి తగిన విధంగా మరి కొన్ని గైడ్ లైన్స్ కూడా మాకు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ రీచ్లో మేము ఉచితంగా వారికి కావాల్సినంత తీసుకుని వెళ్ళొచ్చు. కన్స్ట్రక్షన్ సరిపడా ఎక్స్కవేషన్ కానీ ఇవన్నీ కూడా అక్కడ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ మానిటర్ చేస్తారు. దానికి సంబంధించి జిల్లా అధికారులు దానికి ఎలా చేయాలి ఏంటనేది కూడా వాళ్ళు అక్కడ చూసుకుంటారు. ఎందుకంటే 5 సంవత్సరాలు చూసాం. 9వ నెల వరకు గవర్నమెంట్ వచ్చింది జూన్లో వస్తే 9వ నెల వరకు అంటే దాదాపు 3-4 నెలలు, దాదాపు 5 నెలలు అసలు శాండ్ అవైలబిలిటీ లేకుండా చేశారు టోటల్. దానివల్ల చాలామంది భవన నిర్మాణ కార్మికులు కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ కానీ టోటల్ ఆగిపోయినాయి. ఏదైతే ఇవాళ శాండ్ని చూసుకొని కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్లో దాదాపు 40 రంగాల పైన ఆధారపడి ఉంది. అందులో ప్లంబర్స్ ఉంటారు, మరి బిల్డింగ్ వర్కర్స్ ఉంటారు, కన్స్ట్రక్షన్ లేబర్ ఉంటారు, అందరూ కూడా టోటల్ ఎలక్ట్రీషియన్స్ కానీ ఇవన్నీ కూడా దాదాపు కొన్ని లక్షల మంది, కోట్ల మంది నష్టపోయారు, రోడ్డున పడిపోయారు. చివరికి ఏ పరిస్థితికి వచ్చారంటే యాచించే పరిస్థితికి తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం గత 5 సంవత్సరాల్లో. టెట్ మెగా డిఎస్సీ పరీక్షలకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తితో పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ మేరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. ఈ మేరకు టెట్ పరీక్షకు 90 రోజులు, డిఎస్సికి 90 రోజుల సమయం ఇచ్చింది. సమయం కోరుతూ అభ్యర్థుల నుంచి అత్యధిక వినతులు రావడంతో మంత్రి నారా లోకేష్ స్పందించారు. విద్యాశాఖ అధికారులతో సమీక్షించి నిర్ణయం ప్రకటించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మొత్తం ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేసేలా కార్యాచరణ సిద్ధం చేస్తుంది. బీఎడ్, డిఎడ్ పూర్తి చేసిన వారికి కూడా మెగా డిఎస్సీ రాసేందుకు అవకాశం ఇవ్వనుంది. టెట్ మెగా డిఎస్సీ పరీక్షలకు సమయం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. అభ్యర్థుల విజ్ఞప్తితో పరీక్షలకు సన్నద్ధంగా అయ్యేందుకు సమయం ఇవ్వాలని ప్రభుత్వం అభిప్రాయపడింది.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఉదయం 10:15 ఈ భేటీ జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు ఆర్థిక సాయం, ఇతర అంశాలను ప్రధానికి వివరించారు. ఆ తర్వాత మధ్యాహ్నం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అవుతారు. పోలవరం, అమరావతి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నివేదిక ఇవ్వనున్నారు. Pradesh Chief Minister N. Chandrababu Naidu on Wednesday met Prime Minister Narendra Modi in New Delhi. The meeting assumed significance in the backdrop of the recent cash for vote case which resulted in the arrest of Telugu Desam Party MLA A. Revanth Reddy and the release of recordings where Naidu is thought to be seen as a conspirator. According to reports, Naidu asked the Prime Minister to order a probe into the alleged phone tapping operation undertaken by the Telangana government. He has also requested Modi for proper implementation of Section 8 of the Andhra Pradesh Reorganization Act relating to the role of the governor in maintaining law and order in the common capital, Hyderabad. The cash for vote scam came to light on May 31 when Anti-Corruption Bureau of Telangana సినిమాల్లో నటించడంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. మా ఆంధ్ర ప్రజలకు కనీసం సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. 3 నెలల పాటు సినిమాల షూటింగ్ కు దూరంగా ఉంటానని చెప్పారు. పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభ సందర్భంగా కొంతమంది అభిమానులు సినిమా గురించి పవన్ అడిగారు. దీనిపై జనసేనాని స్పందించారు. సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగూ మాటిచ్చాం కాబట్టి ముందు ఒప్పుకున్న సినిమాలు చేయాలి. కానీ కనీసం గుంతలైనా పూడ్చకుండా సినిమాల కోసం వెళితే ప్రజలు నన్ను తిట్టుకుంటారని అన్నారు. తాను సినిమాలు చేయడానికి వెళ్తే కనీసం కొత్త రోడ్లు వేయకున్నా గుంతలు కూడా పూడ్చలేదని ప్రజలు తిడతారన్నారు. గెలిపించిన ప్రజలు తిట్టకుండా చూసుకోవాలి కదా అన్నారు. నేను ఓజీ అని వెళితే ప్రజలు తనను క్యాజీ అనే సమస్యలపై ప్రశ్నిస్తారని సరదాగా వ్యాఖ్యానించారు. మా ఆంధ్ర ప్రజలకు కనీసం సేవ చేసుకునే అవకాశం ఇవ్వాలని ఆయన నిర్మాతలకు విజ్ఞప్తి చేశారు. 3 నెలల పాటు సినిమాల షూటింగ్ కు దూరంగా ఉంటానని చెప్పారు. వీలున్నప్పుడు 2-3 రోజులు షూటింగ్ కోసం సమయం కేటాయిస్తానన్నారు. తన పనికి అంతరాయం కాకుండా ముందుకు సాగుతానన్నారు. నిర్మాతలకు ఆయన క్షమాపణలు చెప్పారు. ఓజీ చూద్దురు గాని బాగుంటుందని అభిమానులను ఉద్దేశించి పవన్ నవ్వుతూ అన్నారు. అని పంచుకున్న ఒకటి చెప్తాం, మీరు ఎమ్మెల్యే గారి తాలూకా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని జాగ్రత్త, చెడ్డ పేరు తీసుకురాకండి. పోలీస్ అధికారులు, ఆర్టీఓ అధికారులు ఆపి మీ నెంబర్ ప్లేట్ ఏదంటే మా పిఠాపురం తాలూకా అని చెప్పకండి, కొడతారు, నన్ను తిడతారు. అలాగే 1 వేలో వెళ్ళిపోతా ఏంటి ఇదంటే పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే మాకు అలా కాదు. మనం పాటించకపోతే ఎట్లా? అందరూ చట్టాలు పాటించాలని చెప్పే స్థితిలో ఉండి మనం కూడా చట్టాలను పాటించాలి. మీరు సరదాగా హుషారుగా చేయండి. అప్పుడప్పుడు కావాలంటే నాకు 2 ఎకరాల స్థలం ఉంది కదా, అక్కడ వచ్చి మీరు కావాలంటే బైక్ వేసుకుని తిరగండి. కావాలంటే మీకు కావాలి ఒక మడ్ రేస్ పెడతాను, అక్కడ ఓ బైక్ రేస్ పెడతాను. మీరు కొంచెం అక్కడ ఆడుకుని దెబ్బలు తగలకుండా హెల్మెట్లు, బాడీ ఆర్మర్ ఇచ్చి మీరు తిరగండి. మీరు బాగుండాలనే కదా మేము అందరం చేసేది. సో మీరు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలి. మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలి. చిన్నపిల్లలందరికీ ఉన్నతమైన జీవితం ఉండాలి. వచ్చే తరం కోసం పనిచేస్తున్నాం. ఓజీయా సినిమాలు చేసే టైం ఉందంటారా? ఎలాగా మాట ఇచ్చాం కాబట్టి ముందు ఒక 3 నెలలు మీ కనీసం మీరు నన్ను తిట్టకూడదు. కనీసం ఒక్క రోడ్డు గుంతలు కూడా వేయలేదని తిట్టకూడదు కదా మీరు నన్ను. కనీసం గ్రామాలకి కొత్త రోడ్ల కంటే ముందు రోడ్లు గుంతలు పూడ్చి, పాట్ హోల్స్ పూడ్చి మళ్ళీ మీరు తిట్టకూడదు కదా. నిన్ను ఎన్నుకుంటే మళ్ళీ నువ్వు వెళ్ళి ఓజీ చేస్తామని మనల్ని క్యాజీ అంటే నేను ఏం చెప్పను. ఒక భయంతో మా నిర్మాతలు కూడా చెప్పాను, కొంచెం క్షమించాలి. మా ఆంధ్ర రాజ్య ప్రజలకి మేము కొంత కనీసం సేవ చేసుకొని కుదిరినప్పుడల్లా ఒక 2 రోజులు 3 రోజులు మీకు షూటింగ్ చేస్తాను, ఎక్కడ పనికి అంతరాయం రాకుండా. ఓజీ చూద్దరు కానీ బాగుంటుంది. అలాగే మీరు చెప్తున్నా, దయచేసి మీరు మనం గెలిచాం కదా అని చెప్పి గత ప్రభుత్వ నాయకుల్ని కానీ వారి కార్యకర్తల్ని కానీ దయచేసి దాడులు కానీ ఇవన్నీ చేయకండి, వారిని హింసించకండి. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టకండి. వాళ్ళు చేసిన తప్పు మనం చేయదు. ఆంధ్రప్రదేశ్ లో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష వాయిదా పడింది. పాలనపరమైన కారణాలతో
ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫలితాలు వాయిదా వేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. పరీక్ష ఎప్పుడు నిర్వహించేది త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 28న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష ఉంది. ఏప్రిల్లో గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాయి. మెయిన్స్ కు 92,000 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు. అయితే సిలబస్ లో మార్పులు, ఎన్నికల ప్రక్రియ కారణంగా పరీక్షలకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేదని, కాబట్టి పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల నుంచి డిమాండ్లు వచ్చాయి. నిరుద్యోగుల అభ్యర్థన దృష్ట్యా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. విజయవాడను అభివృద్ధి మాత్రమే కాకుండా అందంగా, సుందరంగా తీర్చిదిద్దిన ఘనత స్వప్నిల్ దినకర్ పున్కర్ ఐఏఎస్ కే దక్కుతుందని పలువురు వక్తలు కొనియాడారు. రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్, సాధారణ డంపింగ్ సైట్ ను RRR విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దడం ఆయనకే సాధ్యపడిందని ప్రశంసించారు. విజయవాడ నగరపాలక సంస్థ సిబ్బంది బుధవారం సాయంత్రం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నగర కమిషనర్ విధుల నుండి రిలీవ్ అవుతున్న సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థలో పనిచేస్తున్న శాఖాధిపతులు మరియు సిబ్బంది కమిషనర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ కి ఘనంగా సెండ్ ఆఫ్ నిర్వహించి శ్రీకాకుళం జిల్లాకి కలెక్టర్గా వెళ్తున్నందుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ డాక్టర్ ఏ మహేష్ మాట్లాడుతూ, కమిషనర్ స్వప్నిల్ విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల్లో అయిన రాజీవ్ గాంధీ పార్క్ రెనోవేషన్, సాధారణ డంపింగ్ సెట్ ను RRR విజ్ఞాన కేంద్రంగా తీర్చిదిద్దారని, పైకాపురం చెరువు, అంబేద్కర్ పార్క్, కెనాల్ క్లీనింగ్, వ్యర్థ పదార్థాల నిర్వహణ, ఈట్ స్ట్రీట్, స్పోర్ట్స్ స్టేడియంస్ అభివృద్ధి, నగరంలో ఉన్న అందమైన స్ట్రీట్ లైట్లు, గ్రీనరీ, వర్టికల్ గార్డెన్స్, మగోల కోసం ప్రత్యేకంగా పింక్ టాయిలెట్, రివర్ ఫ్రంట్ పార్క్, విజయవాడ నగరానికి తీసుకొచ్చిన స్వచ్ఛ సర్వేక్షణ్ 2 అవార్డులు, ఒక్క స్కాచ్ అవార్డ్, క్లైమేట్ స్మార్ట్ సిటీస్ అసెస్మెంట్ ఫ్రేమ్ వర్క్ అవార్డ్, గార్బేజ్ ఫ్రీ సిటీ సర్టిఫికేట్ అవార్డ్, స్టేట్ ఎనర్జీ కన్వర్వేషన్ అవార్డ్, ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్, RRR నాలెడ్జ్ సెంటర్లో కంచు విగ్రహం ఏర్పాటు లాంటివి ఎన్నో చేశారని తెలిపారు. వివిధ శాఖాధిపతులు ఏసీపీ కె సత్యవతి, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్, చీఫ్ సిటీ ప్లానర్ ప్రసాద్, CMO H రత్నావళి, DCR సూచన తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మైన్యూట్ గా వెళ్ళి వాళ్ళు అసలు ఈ పర్సన్ ఇక్కడ పెడితే బాగుంటుంది, ఈ పవర్స్ వాళ్ళకి చేస్తే బాగుంటుంది, దాని తర్వాత జోనల్ ఆఫీసెస్ లో ఈ హాల్ లేదు, మీటింగ్ చేయడానికి లేదు, కొన్ని చోట్ల టాయిలెట్స్ లేవు. సో అది చేస్తే ఫైనల్ గా ఒక్కొక్క ఆఫీస్ స్థాయికి ఆ ఆఫీస్ మనం తీసుకొచ్చాం. సో ఇది అంతా ఇప్పుడు గుర్తుంది. యాక్చువల్లీ ఐఎమ్ రిమెంబరింగ్ ఆల్ దిస్ థింగ్స్. గత ఒక 6 months నుంచి కొంచెం టచ్ నింది అంటే ఎలక్షన్స్ వల్ల, బట్ కానీ ఇప్పుడు అంతా గుర్తు వస్తుంది. ఇది కాకుండా కొత్తగా వైసీపీ ఉద్యోగంలో చేరిన బొద్దున వెంకట మహేష్ అదే పనిగా కూటమిపై అవాస్తవాలు ప్రచారం చేసే పని పెట్టుకున్నారని జనసేన నాయకురాలు 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే మంచిదని హితవు పలికారు. బుధవారం సితారా సెంటర్లోని తన కార్యాలయంలో తిరుపతి అనూష మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పోతిన మహేష్ కూటమి నాయకులపై నిరంతరం అవాస్తవాలు ప్రచారం చేయడం పనిగా పెట్టుకున్నారని, ఇది మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. మణికంఠ చేతిలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని జనసేన తరపున తాను, ప్రచార కమిటీ కోఆర్డినేటర్ తిరుపతి సురేష్, బీజేపీ, టీడీపీ నాయకులు పరామర్శించిన విషయం ప్రజలకు తెలుసునని, ఆయన మహేష్ కూటమి నాయకులపై అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని అన్నారు. పెన్షన్ల గురించి కూడా పోతిన వెంకట మహేష్ అవాస్తవాలు మాట్లాడుతున్నారని, జగన్ ప్రభుత్వంలో పెన్షన్ల విషయంలో అనేక కారణాలు చూపి సగానికి పైగా పెన్షన్లను రద్దు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వేల మంది ఆడపిల్లలు కనిపించకుండా పోయినా జగన్ ప్రభుత్వం కనీసం స్పందించలేదని, నిన్నగాక మొన్న అనంతపురం బాపట్ల ఘటనలో కూటమి ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకున్న విషయం మహేష్ కళ్లకు కనపడలేదా అని విమర్శించారు. ఆడపిల్లలకు అన్యాయం జరిగితే ఉపేక్షించేదే లేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పిన విషయం కూడా ఆయనకు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. మహిళలకు రక్షణ, భరోసా కేవలం కూటమి ప్రభుత్వం ద్వారానే ఉంటుందని ఆమె తేల్చి చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు 9 నెలలుగా కనిపించకుండా పోయిన బాలికను 48 గంటల్లోనే వెతికి పట్టుకుని తల్లి వద్దకు చేర్చుతున్న పోలీసులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి భావితరాలను కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ కమిటీ సభ్యులు ఆదిత్య పసుపులేటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏదో ఫేస్బుక్ లో పోస్ట్ తీసుకొని రోడ్డు మీద వెళ్లే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరూ వచ్చి పార్టీ ఆఫీస్ లో ఫోటోలు దిగడం జరుగుతుంది. అవన్నీ మీరు పెట్టుకొని ఈరోజు ఫేస్బుక్ లో పోస్టులు ఎత్తుకునే మీ స్థాయికి
వాస్తవాలు తెలుసుకోలేని మీ స్థాయి ఏంటో చూస్తేనే మాకు అవగాహన అవుతుంది. ఈ రోజున మీరు మీ ఉనికిని చాటుకోవడానికి అబద్ధాలు చెప్పడం కాదు. ఎంతో మంది రోడ్డు మీద పోయే వాళ్ళు ఈరోజు ఫోటోలు దిగుతూ ఉంటారు. అవాస్తవ ప్రచారాలు ముందుగా మీరు మానుకోండి. అదేవిధంగా పెన్షన్ల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో ఎంతో మందిని హింసించడం జరిగింది. యూనిట్లు ఇంత కాలుతున్నాయని చెప్పి అభాగ్యులకు కూడా రావాల్సిన వారికి కూడా పెన్షన్ తీసేయడం జరిగింది. ఇంతమందిని అనేక విధాల హింసించి పెన్షన్ 100 మందిలో ఈ రోజున 50 మందికి వచ్చే పరిస్థితి తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గురించి మీరా మాట్లాడుతుంది. 1 తారీఖునే మొన్న కూటమి ఏదైతే హామీ ఇచ్చిందో అదే మాట ప్రకారం 1 తారీఖున మీరు 3 నెలల నుంచి ప్రజల్ని ఎంతైతే హింసించారో ఆ డబ్బులు కూడా 3000 కలిపి ప్రతి ఒక్కరి చిరునవ్వు చూడాలి, వాళ్ళ ఆనందం చూడాలి. అదేవిధంగా 95% 1 తారీఖునే సచివాలయ ఉద్యోగులందరూ కూడా ఎంత చక్కగా పనిచేశారన్నది ఇదే ఉదాహరణ. 95% కూడా మనకి పెన్షన్ అనేది ప్రతి ఒక్కరికి అందజేయడం జరిగింది కూటమిలో. మరి ఇంతకంటే మీరు మా కూటమిని ఏమనగలరు? పేరు పెట్టడానికి కూడా పనికిరాని మీ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈరోజు కూటమిని దేంట్లో వేలెత్తి చూపించగలరు? ఎంతో మంది ఆడపిల్లల్ని రక్షణ లేకుండా ఎన్నో వేల మంది ఆడపిల్లలు మిస్ అయినా కనీస స్పందన లేని మీ ప్రభుత్వం, మీ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లాంటి ప్రభుత్వం కాదు. అనంతపూర్లో మొన్న ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగితే అనిత గారు వెంటనే స్పందించి ఆ కుటుంబానికి అండగా నిల్చున్నారు. మరి దాని గురించి మాట్లాడరే? ఈ రోజు కూడా ప్రభుత్వం ఆ మణికంఠాన్ని కఠినంగా శిక్షిస్తుంది, ఆడపిల్లలకి భద్రత కలిగిస్తుంది అనేది ఒక ఉదాహరణే. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన 48 గంటల్లోనే పోలీస్ వారిని ఎంతో చక్కగా ఈరోజు పోలీస్ వారు కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వంలో ఆడపిల్లలకి రక్షణ ఉంది అని చెప్పి మీరు భరోసా ఇస్తున్నందుకు ఇంకొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆడపిల్లలందరికీ కూడా రక్షణ కలిగిస్తూ ఇంకా భద్రత కలిగిస్తూ అనిత గారు కూడా మంచి చట్టాలు తీసుకొస్తారు అని చెప్పి తెలియజేస్తూ ప్రజలందరికీ కూడా సెలవు తీసుకుంటారు. రాష్ట్రంలో 60 లక్షల మంది రెడ్లు ఉన్నారని, అందులో 20% మంది రెడ్లు పేదరికంలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రెడ్ల సంఘం అధ్యక్షులు నరేష్ కుమార్ రెడ్డి అన్నారు. విజయవాడలో బుధవారం మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పేదరికంలో ఉన్న రెడ్లకు సంక్షేమ పథకాలు అందించాలని ఆయన కోరారు. రెడ్డి కార్పొరేషన్ ద్వారా పేద రెడ్లకు సంక్షేమ నిధులు కేటాయించాలన్నారు. నా పేరు గంగులకుంట నరేష్ కుమార్ రెడ్డి. నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నాను. ముఖ్యంగా ఇక విషయానికి వస్తే 2024 మొన్న జరిగిన ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి, వారి కూటమికి, అదేవిధంగా మంత్రులుగా ప్రమాణం చేసిన మా రెడ్డి బిడ్డలైన బీసీ జనార్దన్ రెడ్డి గారికి, మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి, పెద్దల ఆనం రామనారాయణ రెడ్డి గారికి మరియు శాసనసభ పార్లమెంట్ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం తరఫున అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇకపోతే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం, ఆంధ్రప్రదేశ్లో రెడ్ల జనాభా అక్షరాల 60 లక్షల పైచులకు. ఇందులో సగం మందికి పైగా ఓటర్లుగా ఉన్నారు. వీరందరూ కూడా వివిధ రాజకీయ పార్టీల్లో నాయకులుగా అయితేనేమి, సానుభూతి పరులుగా అయితేనేమి ఉన్నారు. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50 మంది రెడ్డి ఎమ్మెల్యేలు ఎన్నికైతే ఈ ఎన్నికలలో 28 మంది రాష్ట్రంలో శాసనసభ్యులుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 5-6 మంది పార్లమెంటు సభ్యులుగా కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాబట్టి రెడ్లు అనేవాళ్ళు ఒక పార్టీకి సంబంధం కాదు, అన్ని రాజకీయ పార్టీలలో రెడ్లు ఉన్నారు. ఈ రెడ్లను
ఎవరైతే కలుపుకొని పోతారో, రెడ్లను ఎవరైతే గౌరవించుకొని పోతారో వాళ్ళకి ఎప్పుడు కూడా రెడ్లందరూ తోడుగా ఉంటారు. ఇక్కడ ఈ విషయాన్ని మేము ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, కులాన్ని ఒక పార్టీ కంటగట్టడం కరెక్ట్ కాదు అన్నది ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం స్పష్టంగా తెలియజేస్తాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్లో కీలక నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి తేవాలని నిర్ణయం. ఈ మేరకు చర్యలు చేపట్టాలని మంత్రి కొల్లు రవీంద్రకు ఆదేశం. అసెంబ్లీ గేటు తాకడం కాదు, దాన్ని బద్దలు కొట్టుకుని పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగు పెడతారని టీడీపీ నేత వర్మ అన్న మాటలు నిజమయ్యాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. పదవి ఉన్నా లేకున్నా నాలో ఎలాంటి మార్పు ఉండదని వ్యాఖ్య. ఇసుక విధానంతో 5 ఏళ్లుగా పేద ప్రజలను దోచుకున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం. ఉచిత ఇసుక పంపిణీకి విధి విధానాలను తయారు చేస్తున్నట్లు వెల్లడి. ఇసుక పంపిణీపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని వ్యాఖ్య. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.